Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా లైన్ హైదరాబాద్. అంటే భూమి మీద ఉన్నటువంటి అరుదైన వ్యాధుల్లో కండరాల క్షీణత వ్యాధి ఒకటి. ఇది ఇంగ్లీష్లో దీన్ని సైంటిఫిక్గా చెప్పాలంటే మస్క్యులర్ డిస్ట్రోఫీ అని అంటారు. ఇది 10 నుంచి 15 సంవత్సరాల వయసులో వస్తుంది. రోజు రోజుకి మనిషిని క్షీణించే విధంగా మంచానికి పరిమితం చేస్తుంది. ఇలా ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏంటి, ఏ వయసు నుంచి వచ్చింది, కష్టం ఏంటో కూడా తెలుసుకుందాం. అసలు నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ బాబైనా నా కొడుకు ఎంత వయసు ఇప్పుడు మీ కొడుకు? 42. 42. ఎంత వయసు అప్పుడు వచ్చింది? 16. 16 సంవత్సరాలు. ఇంకో కొడుకు ఇట్టనే ఉండు. ఈ కొడుకు లేవు. ఇద్దరికి ఇదే వేసాం. ఇట్లా పండుకుంటే ఇటు కదలేరు. సీమలు ఎక్కినా మెదలరు. సీమలు గడిచినా వీక్క తింటాయి కానీ ఇటు సరాయించుకుంటే అటు లేదు. అన్నం తినిపించాలి, ఇదాన్ని తీసుకుపోవాలి. ఇబ్బంది ఇబ్బంది అవుతుంది. మందులు తెచ్చినా ఆడినా నా పెనిమిటి లేడు. నా భర్త లేడు. నా భర్త చచ్చిపోయిండు. 4 ఏళ్ళు ఇప్పుడు చచ్చిపోయి. నా కొడుకు నా పెనిమిటి చచ్చిపోయి 4 సంవత్సరాలు. 4 ఏళ్ళు అయింది. ఆయన పెద్ద మనిషి అయ్యే వయసు అయిపోయి చచ్చిపోయిండు. ఇప్పుడు 2 కొడుకులకు నేనే చేసుకున్నాను. ఇప్పుడు ఫుడ్ అన్ని ఎలా ఆధారం? ఇక మాకేం ఆధారం లేదు నాయన. ఇదే తీసుకొచ్చి ఆహారం ఎక్కడి నుంచి తెచ్చిగా అయితే మన పింఛను వస్తే ఆ పింఛను తోని వాళ్ళని బతికించుకుంటా, ఇది తాగుకుంటా, వండుకుంటా, వాళ్ళకి తీసుకొని వాళ్ళ సాకిరి చేసుకుంటా ఇంటికాడనే ఉంటా. నేను ఎక్కడ పోను, ఇక్కడ జీవితం మీకు వీళ్ళదే నాకే చేసి పెడతాం అంటే వాళ్ళకే నాకు నేను చేయవలసి వస్తుంది. వాళ్ళు చేయరు. మా పానం నాకు కూడా దగ్గర 60-70 ఏళ్ళకి వచ్చిన నేను కూడా. మరి ఇంత వయసులో వాళ్ళు లేపాలన్నా, కూర్చోబెట్టాలన్నా, స్నానం చేయించాలన్నా కష్టం చాలా అవుతుంది నాయన. 2 కొడుకులకి ఇట్టనే ఉంది. 2 కొడుకులు ఇట్టనే ఉన్నారు. 2 కొడుకులకు చేయలేకపోతున్నా. నా నుంచి కూడా అయితలేదు. 2కి వండాలి, తాను చేపియాలి, మందులు వాళ్ళ జ్వరం వచ్చినా ఏడికి వచ్చినా ఎంత రాత్రి అయినా నేనే పోవాలి, నేనే తేవాలి, నేనే వాళ్ళకి సవలత చేయాలి. ఎవ్వరు లేరు. ఉన్నది 2 బిడ్డలేనా? నాకు 2 కొడుకులు, ఇంకా 2 కొడుకులు చిన్నోళ్ళు హైదరాబాద్ ఉంటారు. ఏం లేదు, మమ్మల్ని పట్టించుకోరు. ఏం పట్టించుకోరు. వాళ్ళు హైదరాబాద్ ఎక్కడనే ఉంటారు సార్. వాళ్ళ సపరేట్ వాళ్ళు ఏం లేదు. వాళ్ళ ఏం పంపేది ఏం లేదు సార్. నిజంగా బాధపడక తల్లి. తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈమెను చూస్తే అర్థమవుతుంది. ఉన్న 4 బిడ్డలు అయితే 2 బిడ్డలు ఇదే విధంగా కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నారు. ఆ 2ని కూడా 65 సంవత్సరాల వయసులో రోజు స్నానం చేపిస్తూ, ఆహారం పెడుతూ, అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ వచ్చే ఈయన మనస మీద వండుకుంటారు. ఈయన తీసుకుపోయినా అక్కడ తీసుకుపోయినా ఇక్కడ తీసుకుపోయినా చేయాలి, లేవట్టాలి, పండు పెట్టాలంటే కడుపులో పేగులు వస్తున్నాయి. నన్ను నుంచి అయితే లేదు సార్. 40 ఏళ్ల వయసు అంటే వీళ్ళకి 40 ఏళ్ల వయసు. ఈ 40 ఏళ్ల కాలంలో కడుపులో పెట్టుకునే ఒక బిడ్డను ఏ విధంగా చూసుకుంటారో అలా 2 బిడ్డల్ని తల్లి చూసుకుంటుందంటే నిజంగా ఇలాంటి కుటుంబాలు రోజు పడుతున్నటువంటి ఆవేదన, ఆ కష్టం, ఆ బాధ, ఒక మాటలో చెప్పాలంటే అది ఒక నరకంగా చెప్పాలి మనం. నిజంగా ఇలాంటి తల్లులు ఉండబట్టే ఇప్పటికీ కూడా తల్లి గొప్పతనం ఏంటి, మాతృమూర్తి అని అందరికంటే గొప్పవాడు, దేవుడి కంటే కూడా గొప్పవాడు తల్లి అని ఎందుకంటారో, తల్లిదండ్రులని ఎందుకంటారో, ఇలాంటి కుటుంబాలను చూస్తే, ఇలాంటి ఫ్యామిలీస్ చూస్తే అది నిజమని మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. సో గవర్నమెంట్ స్పందించి వీరందరినీ కాస్తో కోస్తో చేతనైనంత సాయం చేస్తే. మమ్మల్ని పెట్టి నా కొడుకులకు చేయలేకపోతున్నా. ఒక మరిది కూడా ఉన్నాడు, ఆయనకు పింఛను వస్తలేదు. ఆయన కండ్ల పొడై ఆయనకు కూడా నేనే చేసి పెడుతున్నా. 3 నా పానానికి ఉండి చేసి వండుకొని వాళ్ళకి సగులది చేసుకొని ఏడికన్నా పోవాలంటే ఇట్లా ఒక్కదాన్ని పోయి 2 గంటలు 4 గంటలు పోతా, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. పని చేసుకొచ్చి తెచ్చిలకు తెచ్చి వండుకొని పెట్టుకుంటా. ఇక వాళ్ళు ఓలు పెడతారు. ఆయన ఓ తమ్ముళ్ళు లేరు, మర్దన్లు లేరు, శల్యంలు లేరు. వీళ్ళే ఇక అంతా వీళ్ళే చేసుకోవాలి. 4 బిడ్డలంట. 4 బిడ్డలో 2 బిడ్డలకి ఈ విధంగా ఇబ్బంది అయింది, ఆ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. మిగిలినటువంటి 2 బిడ్డలు వీరిని వదిలేసి వారి పాటికి వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పటి వరకు కూడా ₹1 కూడా సాయం చేయకుండా అటు తల్లిని వదిలేశారు, అన్నల్ని వదిలేశారంటే, సోదరులను కూడా వదిలేశారంటే నిజంగా అలాంటి వారు కూడా ఈ భూప్రపంచం మీద ఉన్నారు అంటే అది బాధ అనిపిస్తుంది.
అలాగే ఇలాంటి తల్లులు ఉన్నారంటే కూడా నిజంగా గొప్పగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. మనుషులు అటు ఉంటారు ఇటు ఉంటారంటే ఇలాంటి వారిని చూస్తేనే మనకు అర్థమవుతుందని చెప్పాల్సినటువంటి పరిస్థితి. సో గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి అలాగే ఎవరైనా దాతలు సహకారం అందించి ఎవరైనా మనసున్నటువంటి మహారాజులు ముందుకొచ్చి ఇలాంటి వారిని ఇలా కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి కాస్తో కోస్తో సహాయం అందిస్తే బతకాలి, బతికిన రోజులు కూడా కాస్తో కోస్తో సంతోషంగా ఉంటాము అనేటువంటి ధైర్యాన్ని నింపాలని సుమన్ టీవీ కూడా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అలాగే ఎవరన్నా దాతలు ముందుకొచ్చి ఇలాంటి వారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. చేతులు లేస్తలేవు నాన్న, చేతులు ఎత్తి దండం పెట్టి నీతో మాట్లాడదాం వల్ల కాళ్ళు లేవై చేతులు లేవై ఇటునే పండుకొని ఇటునే ఉంటారు. ఇటు తొలిపాలి ఎంతసేపు అయినా పొద్దున్న నానకం అనుకున్నా కానీ కదలరు సీమ కొట్టి మాట్లాడతారు. నా పేరు రవీందర్. నాకు చాలా ఇబ్బంది ఉంది పరిస్థితి. మా అమ్మ లేకుంటే మాది మరి ఘోరంగా ఉంటుంది. ఇలా మా డాడీ చచ్చిపోయిండు. ఇలా మా అమ్మ ధైర్యం లేకపోతే మేము ఎప్పుడో పోతోలేవే. అంతా మరి ఘోరంగా మా పరిస్థితులు మరి ఘోరంగా ఉన్నాయి. లేకపోతే మేము ఏడికి పక్క కూడా వరకు చూసేటట్టు కూడా లేదు. పరిస్థితులు అట్లా ఉన్నాయి మరి ఘోరంగా చాలా. మీ అన్నదమ్ముళ్ళు ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? మీకు ఇంకో ఇద్దరు ఉన్నారంట కదా, సాయం ఏమైనా చేస్తారు? ఏం చేయరు, మిమ్మల్ని ఏం వదిలేసారు. మీరు అలా అయిపోయారు కాబట్టి వదిలేశారు. అమ్మ ఒక్కటే మిమ్మల్ని చాకుతుంది అంతేనా? మీ తమ్ముడా ఇంకొక ఆయన? తమ్ముడు. మీ తమ్ముడిని మిమ్మల్ని అమ్మ ఒక్కటే చూసుకుంటుంది. అమ్మ ఒక్కతే. ఇప్పుడు ఆమె లేకుంటే మా పరిస్థితులే చాలా ఘోరంగా ఉన్నాయి. ఎవరికి చెప్పుకునేటట్లేదు. ఓసారి ఎంత ఆవేశం తట్టుకొస్తుంది కానీ ఎందుకు ఈ బతుకు అనేది పానం తీసుకుంటే బాగుండాలని అనిపిస్తుంది. ఎందుకు ఈ బతుకు వాళ్ళకి మేము పెడతాం పోయి వాళ్ళతో మేము చేత చేపించుకోవాల్సి వస్తుంది. ఏంద్ర బాధ దేవుడా అని మేము బతుకుంటున్నాం. ఎప్పుడు తీసుకోపోతావు రా దేవుడా అని మేము బాధ. 65 ఏళ్ల వయసులో అమ్మను చూసుకోవాలని ఎంతో కలలుగానే ఉంటారు తల్లిదండ్రులని. కానీ ఆ తల్లే ఇప్పుడు మీకు కడుపు అన్నం పెట్టాల్సింది. మమ్మల్ని ఒక చంటి పిల్లల్ని చూస్తుంది. మేము వాళ్ళ బిడ్డ పోయి మేమే వాళ్ళతో చేపించుకునే కాడికి వచ్చింది మా పరిస్థితి. ఏంది మాకు ఎందుకు అనేది, ఆ దేవుడు ఎందుకు మమ్మల్ని ఎందుకు ఉంచుతాడో దేనికి ఉంచుతాడో తీసుకోకపోతే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంత బాధ అనిపిస్తుంది. ఇలా బయటకు పోవాలన్నా కూడా బయట ఎవరన్నా సాయం చేయాలన్నా ఏం పని చేస్తావు ముందుకు, నీకు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది వ్యతిరేకంగా మాట్లాడతారు. అట్లా ఉంది. ఇలా మా అమ్మ లేకపోతే నాకు ఇలా సిటీకి కూడా మా పెద్దలు ఫోన్ చేసి ఇట్లా నువ్వు రావాలి చెయ్యాలి, ఎట్టి పరిస్థితి నువ్వేం చేసుకుంటావు ఇట్లా చేసుకుంటావు నాకు సంబంధం లేదు, నువ్వు మాదంటే గెలవాలని చెప్పి రప్పించారు మా పెద్దలు. బాలకృష్ణ లేకుంటే మా పరిస్థితులు చాలా. ఏ బాలకృష్ణ? మాకు ఆ దేవుడు లేకుంటే మాకు వెళ్ళేది చాలా, మేము బతికేది ఎప్పుడుకో పోదు. మీకేమన్నా ఇప్పుడు ఆర్థిక సాయం అవసరం ఉంటుందా? ఉంటుంది. మాకు ఎట్లయినా కావాలి. కేర్ టేకర్ కావాలి. కేర్ టేకర్ అయినా ఆర్థిక సాయం కూడా కావాలి. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు అమ్మ పని చేసుకుని పద్మశాలి ఏం లేదు. నాయి కూడా చేతులు ఇట్టున్నాయి, నా చేతులు కూడా ఉన్నాయి, పని లేదు, ఏం లేవు. ఈ చేతులు ఇట్టున్నాయి, ఏం పని చేయను. చేతులు కూడా బాగాలేదు. ఈ చేతులు కూడా బాగలేవు, సరిగా పని కూడా చేయలేదు. ఏం చేయలేదు, కాలిపోయింది చిన్నప్పుడు కాలిపోయింది, ఏం చేయలేదు. ఇలా ఈ తల్లి చెప్తున్న మాట అలాగే ఇతను చెప్తున్న మాట చూస్తుంటే అన్నదమ్ములను వదిలేశారు, ₹1 సాయం చేయట్లేదు, తల్లిని వదిలేశారు. ఈ తల్లి మాత్రం భర్త చనిపోయినా కూడా 2 బిడ్డల్ని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. అక్కడ ఇక్కడ పని చేసుకుని తన చేతులు బాగాలేకపోయినా కూడా అక్కడ ఇక్కడ పని చేసుకొని వాళ్ళని ఎంతో సంతోషంగా ఇప్పటికీ చూసుకుంటున్నారంటే ఆ తల్లి గొప్పతనం ఏంటో తెలుసుకోవచ్చు. నిజంగా అక్కడ ఇక్కడ పాచి పని చేసుకొని బిడ్డలు సాగుతున్నారంటే ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి వీరికి ఆర్థిక సహాయం చేయాలని సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అలాగే కేర్ టేకర్ అవసరమైనటువంటి కేర్ టేకర్ను కూడా గవర్నమెంట్ నియమించాలని కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి.